హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండ్ నాటుకోడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఫేవరెట్ ఇది ఎలా చేయడం మనం చూద్దాం. ఇప్పుడు చాలామంది బగారా రైస్ డిఫరెంట్ వేలో చేస్తారు. మనం మాత్రం చాలా సింపుల్గా చేసుకుందాం. బగారా కావాల్సిన మసాలాస్ అన్నీ దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని డైరెక్ట్ తీసుకెళ్ళి మనం ఏదైతే రైస్ కుక్కర్లో రైస్ పెడతామో దాంట్లో యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ మసాలాని వేసుకున్న తర్వాత దాంట్లో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కంపల్సరీ. ఎవరైనా ఇష్టం ఉంటే ఆనియన్ వేసుకోవచ్చు. ఆనియన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే రైస్ అనేది రెడ్డిష్ కలర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం దీంట్లో ఆనియన్ వేయట్లేదు. ఆనియన్ కావాలనుకుని మాత్రం వేయచ్చు. సింపుల్గా బ్యాచిలర్స్ మాత్రం ఈజీగా వేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను. మసాలాలని ఫ్రై చేసుకొని డైరెక్ట్ రైస్ కుక్కర్లో మనం రైస్ పెట్టిన రైస్లో ఇది యాడ్ చేసి కలుపుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా బగారా రైస్ ప్రిపేర్ అయిపోతుంది. ఒకప్పటి లెక్క బగారా పెట్టి చేయడం అవన్నీ అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకెళ్తాం. ఏం లేదండి, దీంట్లో బగారా సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసి, అల్లం వేసి, మిర్చి, కొత్తిమీర వేసేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి దాన్ని మిక్స్ చేయడం. ఇలా మిక్స్ చేయడం ద్వారా బగారా రైస్ ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు నాటుకోడి ప్రిపరేషన్ ఎలానో చూద్దాము. నేను ఈరోజు వచ్చేసి 1.5 kg అంటే 2 kg తీసుకున్నాను. 1.5 kg వచ్చింది నాటుకోడి. దీన్ని చేయడానికి వచ్చేసి ఫస్ట్ ముక్కలు అనేది చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్దగా చేయడం వల్ల ఏంటంటే మసాలా పట్టదు, టైం తీసుకుంటుంది. నాటుకోడి అంటే కొంచెం ఉడకనికి, కాబట్టి కొంచెం చిన్నగా ముక్కలు కొట్టించుకోవాలి. ఫస్ట్ ఆనియన్ కానీ మిర్చి కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాటుకోడి అంటేనే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఒకవేళ మీరు కోడి పుంజ తీసుకుంటే ఆయిల్ తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. పెట్ట తీసుకుంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. డిఫరెన్స్ ఏంటంటే పెట్టలో ఫ్యాట్నెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే గుడ్లు పెడుతుంది కదా, అలా ఫ్యాట్నెస్ ఎక్కువ ఉంటుంది. పుంజులో ఫ్యాట్నెస్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే అది ఆహారం అందిస్తుంది, తినదు ఎక్కువ. వాటికి సంబంధించిన పిల్లలకు కానీ వాటి పెట్టలకు కానీ అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. తీసుకుంది పుంజు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆనియన్ మిర్చి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ యాడ్ చేయాలి. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక 15 minutes కంపల్సరీ మగ్గనివ్వాలి చికెన్ని ఆయిల్లో. ఆటోమేటిక్గా దానిలో కొంచెం లైట్గా వాటర్ వస్తుంది. వాటర్ చోరు వెయిట్ చేసి కొంచెం ఒక్కసారి కలిపి మూత పెట్టేసి ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో వదిలేయాలి, ప్రిపరేషన్ అయ్యే వరకు కంపల్సరీ. నాటుకోడి అనేది కంపల్సరీ 1 hour టైం తీసుకుంటుంది. 40 to 1 hour టైం తీసుకుంటుంది పక్క. ఇక అది కోడి బట్టి, కోడి కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటే మాత్రం ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. నార్మల్ అయితే 40 minutes పక్కా తీసుకుంటుంది నాటుకోడి. ఓకేనా. బగారా రైస్ నాటుకోడి కాంబినేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటుంది. అంటే కంపల్సరీ మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఇది కొంచెం హార్డ్ ఉంటుంది. కొంచెం మగ్గే వరకు పెట్టుకుంటే మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి మనం తినే బాయిలర్ కంటే తిన్నంతలో నాటుకోడి తెచ్చుకొని తినడం బెటర్. ఎందుకంటే ఇది ఒక 15-20 minutesలో కర్రీ అయిపోతుంది. కానీ నాటుకోడి అలా కాదు, 40 to 45 minutes పక్కా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఒక 15 minutes టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఒకసారి కలిపి మనం సరిపడినంత కారం యాడ్ చేయాలి. అది మీ ఇంట్లో కారం రెసిపీ బట్టి, కొంతమంది ఏంటంటే కారం ఉప్పు కలిపింది ఉంటుంది, కొంతమందికి ఉప్పు కలిపింది ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత వాటర్ వెంటనే వేయద్దు. కారం ముక్కలకు పట్టే వరకు 5 to 10 minutes మళ్ళీ ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాతనే వాటర్ యాడ్ చేయాలి. నిజం చెప్తున్నాను, తెలంగాణ అంటేనే నాటుకోడి బగారా రైస్. ఆ తర్వాతనే, ఎందుకంటే మన తెలంగాణలో కదా, ముక్కలేందే ముద్ద దిగదు. మర్యాదలు తక్కువ అయితే కారం వేసిన తర్వాత ఒక 5 minutes కంపల్సరీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. వెంటనే వాటర్ వేయద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కారం వేసిన తర్వాత మారడం జరుగుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 minutes కలపాలి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఫర్ కుకింగ్. దీంట్లో మనం మిస్టేక్ చెప్పి ఉంటే మాత్రం 100% నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేసుకుంటాను. దయచేసి నన్ను ఆదరించండి. నెక్స్ట్ వీడియో కంపల్సరీ క్లియర్గా చెప్తాను. ఇది 5 minutes అయిన తర్వాత మీకు నచ్చిన వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం తినే చపాతీ రైస్ అని చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని 5 minutes తర్వాత 5-10 minutes తర్వాత కొత్తిమీర యాడ్ చేసి దించేసుకోవడమే.